హాయ్, వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు నేను మీల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. దానికి ముందుగా వేడి నీళ్ళల్లో మీల్ మేకర్స్ వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 2 ఆనియన్స్, ఒక 2 టమాటాలు, 4 పచ్చిమిర్చి వేసి ఒక 5 నిమిషాలు మగ్గనించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ కొద్దిగా కరివేపాకు వేసి ఒక 2 నిమిషాలు మళ్ళీ మగ్గనిద్దాము. ఇది తీసి పక్కన చల్లారనిద్దామండి. తర్వాత అదే ప్యాన్లో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని 2 స్పూన్లు కారం వేసుకొని దీన్ని ఇలా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేయడం వల్ల కారం బాగా ఎరుపు రంగులోకి వస్తుందండి. చూసారా, బాగా ఎరుపు రంగులోకి వచ్చింది. అందులో ఇందాక మనం గ్రేవీకి మగ్గనించుకుందాం కదా, అది మిక్సీ వేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్నాక దీనికి సరిపడా సాల్టు, ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాము. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా మగ్గించుకోవాలి. తర్వాత ఇందులో మీల్ మేకర్స్ వేసుకోవాలి. తర్వాత నేను దీంట్లో 2 పొటాటోస్ వేస్తున్నానండి. అది ఓన్లీ ఆప్షన్ మాత్రమే, అవసరం లేకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇలా వేసుకొని అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇందాక మనం మిక్సీ వేసుకున్నాం కదా, అదే జార్లోనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఆ వాటర్ను ఇందులో పోసుకుందాము. ఇలా పోసుకొని మళ్ళీ 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాము. ఇలా మగ్గించింది. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలండి. అంతే, మీల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching.